హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పచ్చి కొబ్బరితో స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 కప్పుల పచ్చి కొబ్బరి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని కాటన్ బట్ట వేసుకొని కొబ్బరి పాలనని సపరేట్ చేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి పాలు అయ్యాయి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకొని 1 మినిట్ దాకా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు గోధుమ పిండి వేసుకొని 3 మినిట్స్ దాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేసుకొని కలుపుకుంటూ చపాతీ పిండిలాగా అయ్యేదాకా కలుపుకుంటూ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మెత్తగా కలుపుకున్న తర్వాత ఇలా మనం రౌండ్ షేప్లో చేసుకొని మనం డిజైన్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అలాగే పాకానికి 2.5 కప్పుల చక్కెర వేసుకొని 2 కప్పుల వాటర్ వేసుకొని అలాగే యాలక్ బుడ్డల పొడి వేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వీటిని ఇందులో వేసుకొని ఒక 30 మినిట్స్ దాకా రెస్ట్ ఇస్తే అంతేనండి, చాలా టేస్టీ అయిన పచ్చి కొబ్బరితో స్వీట్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ.